10వ అధ్యాయం. టెక్స్ట్ నేను చదువుతాను. 33 వచనాలు ఉన్నాయి. సహోదరులారా, ఈ సంగతి మీకు తెలియకుండుట నాకు ఇష్టము లేదు. అదేదనగా, మన పితరులందరూ మేఘము క్రింద నుండిరి, వారందరూ సముద్రములో నడిచిపోయిరి. అందరూ మోషేను బట్టి మేఘములోనూ సముద్రములోనూ బాప్తిస్మము పొందిరి. అందరూ ఆత్మ సంబంధమైన ఒకే ఆహారమును భుజించిరి. అందరూ ఆత్మ సంబంధమైన ఒకే పానీయమును పానం చేసిరి. ఏలయనగా తమ్మును వెంబడించిన ఆత్మ సంబంధమైన బండలోనిది త్రాగిరి. ఆ బండ క్రీస్తే. అయితే వారిలో ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా ఉండకపోయిరి గనుక అరణ్యంలో సంహరింపబడిరి. వారు ఆశించిన ప్రకారము మనము చెడ్డవాటిని ఆశింపకుండునట్లు ఈ సంగతులు మనకు దృష్టాంతములుగా ఉన్నవి. జనులు తినుటకును త్రాగుటకును కూర్చుండి ఆడుటకు లేచిరి అని వ్రాయబడినట్లు వారిలో కొందరి వలె మీరు విగ్రహారాధకులై ఉండకుడి. మరియు వారి వలె మనము వ్యభిచరింపక యుందము. వారిలో కొందరు వ్యభిచరించినందున ఒక్క దినముననే 23,000 మంది కూలిరి. మనము ప్రభువుని శోధింపక యుందుము. వారిలో కొందరు శోధించి సర్పముల వలన నశించిరి. మీరు సణగకుడి. వారిలో కొందరు సణిగి సంహారకుని చేత నశించిరి. ఈ సంగతులు దృష్టాంతములుగా వారికి సంభవించి యుగాంతమందున్న మనకు బుద్ధి కలుగుటకై వ్రాయబడెను. తాను నిలుచున్నానని తలంచుకొనువాడు పడకుండునట్లు జాగ్రత్తగా చూచుకొనవలెను. సాధారణముగా మనుషులకు కలుగు శోధన తప్ప మరి ఏదియూ మీకు సంభవింపలేదు. దేవుడు నమ్మదగినవాడు. మీరు సహింపగలిగినంతకంటే ఎక్కువగా ఆయన మిమ్మును శోధింపబడనీయడు. అంతేకాదు, సహింపగలుగుటకు ఆయన శోధనతో కూడా తప్పించుకుని మార్గమును కలుగజేయను. 14వ వచనం. కాబట్టి నా ప్రియులారా, విగ్రహారాధనకు దూరముగా పారిపోండి. బుద్ధిమంతులతో మాట్లాడినట్టు మీతో మాట్లాడుచున్నాను. నేను చెప్పు సంగతిని మీరే ఆలోచించుడి. మనము దీవించు ఆశీర్వచనపు పాత్రలోనిది త్రాగుట క్రీస్తు రక్తములో పాలు పుచ్చుకున్నటే కదా. మనము విరుచు రొట్టె తినుట క్రీస్తు శరీరములో పాలు పుచ్చుకున్నటే కదా. మనమందరము ఆ ఒకటే రొట్టెలో పాలు పుచ్చుకొనుచున్నాము. రొట్టె ఒకటే గనుక అనేకులమైన మనము ఒక్క శరీరమై ఉన్నాం. శరీర ప్రకారమైన ఇశ్రాయేలును చూడుడి. బలి అర్పించిన వాటిని తినువారు బలిపీఠముతో పాలివారు కారా? ఇక నేను చెప్పున్నదేమి? విగ్రహార్పితములో ఏమైనా ఉన్నదని అయినను, విగ్రహములలో ఏమైనా ఉన్నది అయినను చెప్పెదనా? లేదు గాని అన్యజనులు అర్పించు బలులు దేవునికి కాదు, దయ్యములకే అర్పించుచున్నారని చెప్పుచున్నాను. మీరు దయ్యములతో పాలివారవుట నాకిష్టము లేదు. మీరు ప్రభు పాత్రలోనిది దయ్యముల పాత్రలోనిది కూడా త్రాగనేరరు. ప్రభు బల్ల మీద ఉన్న దానిలోను దయ్యముల బల్ల మీద ఉన్న దానిలోను కూడా పాలు పొందనేరరు. ప్రభువునకు రోషము పుట్టించదమా? ఆయన కంటే మనము బలవంతులమా? అన్ని విషయముల యందు నాకు స్వాతంత్ర్యము కలదు గాని అన్నియు చేయదగినవి కావు. అన్నిటి యందు నాకు స్వాతంత్ర్యము కలదు గాని అన్నియు క్షేమాభివృద్ధి కలుగజేయవు. ఎవడునో తన కొరకే కాదు, ఎదుటవాని కొరకు మేలు చేయ చూచుకొనవలను. మనస్సాక్షి నిమిత్తము ఏ విచారణ చేయక కటికవాని అంగడిలో అమ్మునదేదో దానిని తినవచ్చును. భూమియు దాని పరిపూర్ణతయు ప్రభువునివై ఉన్నవి. 27వ వచనం. అవిశ్వాసులలో ఒకడు మిమ్మును విందునకు పిలిచినప్పుడు వెళ్ళుటకు మీకు మనస్సుండిన ఎడల మీకు వడ్డించినది ఏదో దానిని గురించి మనస్సాక్షి నిమిత్తం ఏ విచారణ చేయక తినుడి. అయితే ఎవడైనను మీతో ఇది బలి అర్పింపబడినదని చెప్పిన ఎడల
అట్లు తెలిపిన వాని నిమిత్తమును మనస్సాక్షి నిమిత్తమును తినకుడి. మనస్సాక్షి నిమిత్తము అనగా నీ సొంత మనస్సాక్షి నిమిత్తము కాదు, ఎదుట వాని మనస్సాక్షి నిమిత్తమే ఎలాగు చెప్పుచున్నాను. ఎందుకనగా వేరొకరి మనస్సాక్షిని బట్టి నా స్వాతంత్ర్య విషయంలో తీర్పు తీర్చబడనేలా? నేను కృతజ్ఞతతో పుచ్చుకుని ఎడల నేను దేని నిమిత్తము కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నానో దాని నిమిత్తము నేను దూషింపబడనేలా? కాబట్టి మీరు భోజనము చేసినను పానము చేసినను మీరేమి చేసినను సమస్తమును దేవుని మహిమ కొరకు చేయుడి. యూదులకైనను గ్రీసు దేశస్థులకైనను దేవుని సంఘమునకైనను అభ్యంతరము కలుగజేయకుడి. ఇలాగున నేను కూడా స్వప్రయోజనము కోరక అనేకులు రక్షింపబడవలనని వారి ప్రయోజనం కోరుచు అన్ని విషయములలో అందరినీ సంతోషపెట్టుచున్నాను. ఈ 10వ అధ్యాయంలో దేవుడు, జీవముగల దేవుడు ఇశ్రాయేలీయులను మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. వాస్తవానికి విగ్రహాలకు సంబంధించిన విషయాన్ని దాదాపుగా ఈ అధ్యాయములు కొనసాగిస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. 1వ వచనం నుండి మనం చదివితే, క్రొత్త నిబంధన సంఘములో ఉన్న మనము బుద్ధి తెచ్చుకోవటానికి వారిని మాదిరిగా చూపిస్తూ ఉన్నాడు. వారు ఐగుప్తు నుండి విమోచింపబడి అరణ్యములో ప్రయాణం చేస్తూ వస్తూ ఉన్నారు. కానీ దేవునికి ఇష్టలుగా లేకపోయిరి అని మనం చూస్తూ ఉన్నాం. వాస్తవానికి వారి ప్రయాణాన్ని గురించి మనం ఆలోచన చేస్తే వారి వైఖరి ఎలా ఉన్నది అంటే, నీవే కదా మమ్మల్ని తీసుకొని వచ్చావు, మా బాగోగులన్నీ చూసుకోవటం నీకు తప్పదు అన్నట్లుంది దేవునితోటి. అదెందుకు ఇవ్వవు, ఇదెందుకు ఇవ్వవు? వాస్తవానికి ఐగుప్తులో ఉన్నప్పుడు వారు దేవునికి మొర్రపెట్టింది దేని గురించి అంటే వారి కలిగిన శ్రమను గురించి మొర్రపెట్టారు. వారి మూలుగులు దేవునికి వినిపించాయి. అలాగైతే ఐగుప్తు నుంచి బయటికి వచ్చిన తర్వాత కూడా వారి ఆలోచన విధానం ఎలా ఉన్నదంటే, ఐగుప్తులో చేసినవే చేస్తాం కానీ అవి ఇప్పుడు సుఖంగా కావాలి. అక్కడ ఇక్కడ వారు కోరుకున్నది ఏంటంటే, అక్కడ మాకు కష్టం ఉంది, మాకు మూలుగు ఉంది, శ్రమ ఉంది, అయితే మేము బయటకు వచ్చాం, మాకు కావలసినవన్నీ మేము చేస్తాము, ఇప్పుడు ఆ కష్టము ఆ శ్రమ ఆ మూలుగు లేకుండా దేవుడే మాకు ఉచితంగా ఇవ్వాలి అన్నట్లుగా వారి ప్రవర్తన ఏమనిందంటే, నువ్వే మమ్మల్ని తీసుకొని వచ్చావు కదా, అన్నీ నీవే చూడాలని సనగటము గొనగటం ప్రారంభం చేశారు. వాస్తవానికి దేవుడు వారికి అవసరమైన వాటన్నిటిని అనుగ్రహిస్తూ వస్తూనే ఉన్నాడు కదా. ఆహారాన్ని ఇచ్చాడు, నీటిని ఇస్తూ ఉన్నాడు, శత్రువుల మీద విజయాన్ని దయచేస్తూ ఉన్నాడు. వారి వస్త్రం పాతగిలిపోలేదు, వారి చెప్పుల వారు తెగిపోలేదు. వారి ప్రయాణం అంతట్లో అగ్నిస్తంభములో మేఘస్తంభములో ప్రభు వారిని నడిపిస్తూ వస్తున్నాడు. ఇంకేమి కావాలి వారికి? విమోచించాడు, నడిపిస్తూ ఉన్నాడు, అవసరాలు తీరుస్తున్నాడు. కానీ ఏమి కావాలి వారికి? వారి ఇష్టాలు నెరవేర్చుకోవాలి. వారి హృదయంలో ఉండే కోరిక ఉంది, ఏదైతే ఉందో అది వారు నెరవేర్చుకోవాలి. కనుక వీటన్నిటినీ ప్రభువారికి దేవుడు వారికి అనుగ్రహిస్తున్నప్పటికీ కూడా వారిలో ఉండే అసంతృప్తి ఏమిటంటే, ఈ ఐగుప్తు ఏదైతే ఉందో, ఏ ఐగుప్తులో నుండి అయితే వాళ్ళు వచ్చారు కానీ వారిలో నుండి ఐగుప్తు బయటికి పోలేదు. ఐగుప్తు సంబంధమైన వాటిని చేయటానికి వారు ఇష్టపడుతున్నారు కనుక దేవునికి ఇష్టలుగా లేకుండా పోయారు. అయితే ఇక్కడ విషయం ఏమిటి అంటే, ఇక్కడ మనకు దృష్టాంతంగా ఉన్న విషయం ఏంటంటే, ప్రభు మనం రక్షించాడు, విమోచించాడు, సంఘంగా కట్టాడు, సంఘంలో మనలను ఉంచాడు.
మనం ప్రభు మహిమ కొరకే జీవించడానికి. అక్కడ మనం ముందుకు వెళుతూ వస్తూ ఉంటే మనకు అర్థమయ్యే విషయం ఏంటంటే, మీరేమి చేసినను, భోజనము చేసినను, పానము చేసినను దేవుని మహిమ కొరకు చేయుడి అనే మాట మనం చూస్తాం. ఇశ్రాయేలీయులను దేవుడు ఎందుకు ప్రత్యేకపరుచుకున్నాడు? తన మహిమ కొరకు ప్రత్యేకపరుచుకున్నాడు. లోకమునకు తనను ప్రత్యక్షపరుచుకోవటానికి దేవుడు ఏర్పరచుకున్న జనాంగం ఇజ్రాయేలు ప్రజలు. అలాగ మనం గమనిస్తే అరణ్యములో దేవుడు ఆ ప్రజల పక్షాన చేసిన కార్యాలను చూసి రాహాబు ప్రభువును విశ్వసించిన దేవుణ్ణి నమ్ముకుంది. వారి ద్వారా దేవుడు తనను తాను ప్రత్యక్షపరుచుకోవాలనుకున్నాడు. కానీ ఇక్కడ చెప్పిన మాట ఏమిటంటే, అనేకులు దేవునికి ఇష్టలుగా ఉండక పోయిరు గనక అరణ్యములో నశించిరి అని మనం చూస్తూ ఉన్నాం. వారి ఆలోచన ఏమిటి అంటే, వారి ఆలోచన విధానం ఏమిటి అంటే, వాస్తవానికి చెప్పాలి అంటే ఆత్మ సంబంధమైన ఆహారమును భుజించిరి, ఆత్మ సంబంధమైన బండలోనిది తాగిరి అని ఉంది కదా. ఇప్పుడు వారికి భౌతికమైనటువంటి అవసరాలు కూడా ఎలా తీరాయంటే ఆత్మ సంబంధంగానే తీరాయి. ప్రార్థన చేయగా వారికి సమస్తాన్ని సమకూడాయి. మోషే ప్రార్థన చేసినప్పుడు లేక దేవుడు చెప్పినట్లు చేసినప్పుడు వారికి బండలో నుండి నీళ్లు వచ్చింది, ఆహారము వచ్చింది. దేవుని యొద్ద నుండి వాళ్ళు మేలు పొందుతూ ఉన్నాడు. దేవుడు ఆత్మ కదా, ఆత్మ సంబంధమైన బండ ప్రభు అయిన యేసుక్రీస్తు వారే. ఆత్మ సంబంధమైనటువంటి శక్తిని లేక ఆత్మ సంబంధమైన వాటిని వారు ఏం చేస్తున్నారంటే భౌతిక సంబంధమైన వాటికి వినియోగించుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఉదాహరణకి ఇలాగ మనం ఆలోచన చేస్తే, కొంతమంది అర్థం కావడానికి చెప్తున్నాను, ఒకవేళ ప్రార్థనకు వచ్చినా సంఘానికి వచ్చినా ఏం ఆశించి వస్తున్నారు చెప్పండి? వారికి ఏం కావాలి? భౌతిక సంబంధమైన ప్రయోజనాలు కావాలి. దేవుని మహిమ, భక్తి జీవితం, వాక్యానుసార జీవితం వారికి అవసరం లేదు. ఇలాగ వచ్చుట ద్వారా ఆత్మ సంబంధమైన విషయాల ద్వారా భౌతిక సంబంధమైన వాటిని తీర్చుకోవడానికి వస్తున్నారు. వారి ఆలోచన విధానం కూడా అదే. అందుకే పౌలు గారు హెచ్చరిస్తే ఏమన్నాడంటే, మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటినే వెదకడి, భూ సంబంధమైన వాటి మీద మనస్సు పెట్టుకొనకడను. భూ సంబంధమైనటువంటి వాటి కోసం ఆత్మ సంబంధమైన విషయాలను ఆధారం చేసుకుంటున్నాడు. అదే కాదు ఇప్పుడు ప్రాస్పరిటీ గాస్పెల్. వారి భౌతిక సంబంధమైన కోరికలు, వారి ఇష్టాలు నెరవేర్చుకోవటానికి ఆత్మ సంబంధమైన వాటి మీద ఆధారపడుతున్నాడు. కానీ అక్కడ చెప్పిన మాట ఏమిటంటే, ఆత్మ సంబంధమైన వాటి ద్వారా వారి యొక్క అవసరాలు తీరాయి, కానీ అనేకులు దేవునికి ఇష్టలుగా ఉండక పోరు గనక నశించిరి అని అన్నాడు. వారు ఆశించినట్టు మీరు చెడ్డదానిని ఆశించకుడి అని. తర్వాత వాళ్ళు ఏం చేశారు? వారి ఇష్టం ఏంటి, వారి కోరిక ఏంటి? తర్వాత చెప్పిన మాట ఏంటంటే 7వ వచనంలో చదువుతున్నాం, జనులు తినుటకును త్రాగుటకును కూర్చుండి ఆడుటకును లేచిరి అంటూ వారిలో ఏముంది చెప్పండి అని వ్రాయబడినట్లు వారిలో కొందరు వలె మీరు విగ్రహారాధకులై ఉండకడి అన్న. ఈ నశించిపోయినటువంటి వారు అన్నమాట, విగ్రహారాధికులై ఉండకడి అని అన్నాడు. వీరిలో ఉన్న లోపల ఉన్నటువంటి విగ్రహము ఎక్కడ బయటకు వచ్చింది? తిండి దగ్గర. మోషే సీనాయి పర్వతం మీదకి వెళ్ళినప్పుడు అసలు వాళ్ళ మనసేందో అక్కడ బయటకు వచ్చింది. అసలు వాళ్ళు ఎందుకు బయటకు వచ్చారో, వాళ్ళు ఇలాగ రావటానికి గల కారణం ఏంటి అక్కడ బయటికి వచ్చింది. ఏంటో తెలిసిన? తినుటకును త్రాగుటకును కూర్చుని ఆడుటకును లేచిరి. మోషే ఏమైనా మాకు తెలియదు. ఇవే వాస్తవానికి అక్కడ విచిత్రమైన విషయం ఏంటంటే, వారు తయారు చేసినటువంటి ఆ విగ్రహాలకు దేవుని పేరు పెట్టారు. ఐగుప్తులో నుండి మిమ్మల్ని రప్పించిన యెహోవా ఇదే అని అన్నారు. దేవుని పేరు పెట్టకుండా ఏం చేయరు. మళ్ళీ విగ్రహ సంబంధమైన వాటిని కూడా, విగ్రహారా సంబంధమైన వాటిని కూడా దేవుని పేరునే చేస్తారు. అది మోసం అన్నమాట. వివాహాలలో విగ్రహ సంబంధమైనవి లేవా? అంటే సందర్భం వచ్చింది కాబట్టి చెప్తూ ఉన్నాను. తాళి ఎలా కట్టిస్తారు చెప్పండి? తాళి కట్టిస్తారు కదా, మంగళసూత్రం ఎలా కడతారు? ప్రార్థన చేసి తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు అబామినేషన్.
హేయమైన కార్యం అది దేవుని దృష్టికి. ఎందుకంటే దాని వెనకున్న చరిత్ర మనం ఇలా కూడా చెప్పుకోలేం, అంత దరిద్రంగా ఉంటుంది. ఎవరి నామాన్ని చేస్తున్నారు? ఇప్పుడు వాళ్ళు ఎవరికి ఉత్సవం చేస్తున్నారు, తిరునాళ్ళు చేస్తున్నారు? ఒక్కటే చెప్పాను, అన్నీ చెప్పనులేండి, ఇటువంటివి చాలా ఉన్నాయి. వాళ్ళు ఎవరి నామాన్ని చేస్తున్నారు? దేవుని నామాన్ని. ఏం చేస్తున్నారు? విగ్రహారాధన చేస్తున్నారు. మరలా ఇక్కడ విగ్రహాన్ని తీసుకొని వస్తున్నాడు. దేవుడు హేయమైనగా ఎంచిన పాపాలలో ప్రప్రదమైన పాపం విగ్రహారాధన. మొట్టమొదటి పాపం విగ్రహారాధన. ఎందుకు చెప్పండి? విగ్రహము దేవుని స్థానాన్ని తీసుకుంటుంది. అది విగ్రహము దేవుని స్థానాన్ని తీసుకుంటే అత్యంత ప్రమాదకరం. పైన ఆకాశం అందే కానీ, క్రింద భూమి అందే కానీ, భూమి క్రింద ఉన్న ఇళ్ళ అందే కానీ ఏ స్వరూపమును మీరు చేసుకొనకూడదు, దేనికి సాగిలపడకూడదంటే ఏమన్నా తెలిసిన, మీ దేవుడనైన యెహోవానగు నేను రోషము గల వాడను, నా మహిమను నేను ఒకరికి ఇచ్చువాడను కాను అని అన్నాడు. కనుక విగ్రహం యొక్క ప్రమాదం ఏంటది? దేవుని స్థానాన్నే తీసుకుంటుంది. మరలా ఇక్కడ విగ్రహారాధన జ్ఞాపకము చేస్తూ ఉన్నారు. బైబిల్ గ్రంథంలో విగ్రహారాధన ఆత్మీయమైన వ్యభిచారంతో పోల్చబడింది. ఆ తర్వాత మనం గమనించినట్లయితే సణిగారు. కారణం ఏంటి తెలిసిన? దేవుని మీద సణుగుతారు. ఎప్పుడు సణుగుతారు? వారి ఇష్టాలు, వారి కోరికలు నెరవేరినప్పుడు, వాళ్ళు అనుకున్నది జరగనప్పుడు దేవుని మీద సణుగుతారు. దేవుని మహిమ కొరకే కానీ మన ఇష్టాలు నెరవేర్చుకోవటానికి కాదు. తర్వాత శోధన అనే మాటకి ఇక్కడికి వచ్చినప్పుడు మనం ఎంతవరకు అయితే సహించగలమో అంతవరకు మాత్రమే ప్రభు అనుమతిస్తాడు. అంత మాత్రమే కాకుండా తప్పించుకునే మార్గాన్ని కూడా కలుగు చేస్తాడన్నాడు. అంటే ఒకవేళ మనం శోధనలో పడి పాపం చేస్తే దాని అర్థం ఏంటి? అది మన సామర్థ్యానికి మించిన శోధన కాదు, దానిని జయించగలం. జయించే మార్గాన్ని కూడా దేవుడు ఇస్తున్నాడు. అయినా పడ్డామంటే ఏంటి అర్థం? ఇష్టపూర్వకంగా పాపం చేస్తున్నామని, బుద్ధిపూర్వకంగా, ఉద్దేశపూర్వకంగా పాపం చేస్తున్నామని అర్థం. ఆ తర్వాత మనం గమనించినట్లయితే ఈ విగ్రహారాధన గురించి, ప్రభు శరీరమునకు సాదృశ్యంగా ఇవ్వబడిన రొట్టెలో మనం పాలు పంపులు పొందినప్పుడు, ప్రభు రక్తానికి సాదృశ్యంగా ఇవ్వబడిన పాత్రలో మనం పాలు పంపులు పొందినప్పుడు, శరీరమునకు సాదృశ్యంగా ఇవ్వబడిన రొట్టెలోను రక్తమునకు సాదృశ్యంగా ఇవ్వబడిన పాత్రలో మనం పాలు పంపులు పొందినప్పుడు, జీవము కలిగినటువంటి దేవుని యొక్క సంఘములో విమోచింపబడిన వారముగా, ఆయన శరీరములో మనము భాగమై ఉన్న వారముగా, రక్తం చేత విమోచింపబడ్డాం. రొట్టె సంఘం అనేటువంటి శరీరంలో మనము కూడా భాగమై ఉన్నాము. అక్కడ దేవుణ్ణి మనము స్తుతిస్తూ ఉన్నాము, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం, ఆరాధిస్తూ ఉన్నాం. ఆయన తప్ప వేరొక దేవుడు లేడని మనం విశ్వసించాం. అటువంటి మనము విగ్రహాల ఎదుటున్న దానిని అంగీకరిస్తే అదేమవుతుంది? రెంటిలో మనం పాలు పంపులు పొందలేము కదా. ఆ తర్వాత మనం సోదరులు మాట్లాడతారు, ఆలోచన చేద్దాం. తర్వాత మనం గమనించినట్లయితే 23 నుంచి మనం చూడగా ఇక్కడ క్షేమాభివృద్ధిని తెలియచేస్తూ ఉన్నాడు. మొదటి నుంచి ఈ అధ్యాయాల గురించి మనం వింటూనే వస్తూ ఉన్నాం. స్వాతంత్రం మనకు ఇవ్వబడింది. ఆ స్వాతంత్రము సంఘానికి, ఇతరుల సహోదరులకు క్షేమాభివృద్ధిని కలుగు చేయాలి. ఏ విధమైన క్షేమాభివృద్ధిని కలుగు చేయాలి? ఆత్మీయమైన క్షేమాభివృద్ధి, భౌతిక సంబంధమైన క్షేమాభివృద్ధి, ఆత్మ సంబంధమైన క్షేమాభివృద్ధి అనగానే మనం ఏమనుకుంటాం? ఏదైనా సమర్థించే వాళ్ళకు మేలు చేయాలి. అదే అక్కడ ప్రమాదం, డేంజర్. ఇక్కడ క్షేమాభివృద్ధి ఆత్మ సంబంధమైనది. విగ్రహారాధన విషయంలో మనం మద్దతు ఇస్తే ఆత్మీయమైన క్షేమాభివృద్ధిని కలుగు చేస్తున్నామా, లేకపోతే నష్టాన్ని, కీడుని కలుగు చేస్తున్నామా? తర్వాత జవాబు ఏంటంటే దేవుని మహిమ కొరకై చేయండి. విగ్రహాల దగ్గర దేవునికి మహిమ ఉందా? ఎంత మాత్రం లేనే లేదు. మీరు భోజనం చేసిను, పానం చేసిన, ఇక్కడ భోజనం ఎక్కడ వస్తుంది? విగ్రహాలకు సంబంధించిన విషయంలో మాట్లాడుతూ ఉన్నాడు. విగ్రహాలకు సంబంధించిన భోజనం చేస్తే దేవునికి మహిమ కాదు కదా. విగ్రహాలకు సంబంధించినటువంటి భోజనం విషయంలో అది దేవునికి మహిమకరం కాదు. ఒక రకంగా దేవునికి అది అవమానకరమే.
కనుక మీరేమి చేసినా మనకు విచక్షణ ఇచ్చాడు కదా, మనస్సాక్షిని ఇచ్చాడు కదా, పరిశుద్ధాత్మను అనుగ్రహించాడు కదా. ఏది దేవునికి మహిమకరమైంది, ఏది దేవుని నామానికి అవమానకరమైంది మనకు తెలుసు కదా. కనుక ఈ స్వాతంత్రంలో మనం నిర్ణయం తీసుకునేటప్పుడు దేవునికి మహిమకరమైన నిర్ణయమే తీసుకోవాలి అని ఈ అధ్యాయాన్ని పౌలు గారు కొనసాగిస్తూ ఉన్నాడు. సహోదరులు మాట్లాడతారు. అన్న చాలా చక్కగా మనకు అందిస్తూ వచ్చారు. కొన్ని మాటలు చూస్తాను చూడండి. 10వ అధ్యాయంలో మొదటిగా దేవుడు ఇశ్రాయేలీయులని తీసుకొస్తున్నారు. ఏ కోణంలో తీసుకొస్తున్నాడు అది మనం చూడాలి. ఏ కోణంలో, సబ్జెక్ట్ ఏం మాట్లాడుతున్నారు ఇప్పుడు 8వ అధ్యాయంలో? విగ్రహాలు. సో ఇప్పుడు సంఘము దగ్గరికి ఆయన ఒక దృష్టాంతాన్ని తీసుకొస్తున్నాడు. ఎవరి దృష్టాంతం? ఇశ్రాయేలు దృష్టాంతం. మొదటి 5 వచనాల్లో అసలు ఇశ్రాయేలీలు ఎక్కడి నుంచి బయలుదేరారు అనేది చెప్తున్నాడు. కొరింథీయులు కూడా ఎక్కడి నుంచి బయలుదేరారు? లోకంలో నుండే బయలుదేరారు. వాళ్ళు ఐగుప్తులో నుండి, మీరు ఎక్కడి నుండి? లోకంలో. మీకు ఇశ్రాయేలీలకు సిమిలారిటీస్ చూడండి అని చెప్తున్నాడు. రైట్. తర్వాత వాళ్ళని వెంబడించిన వారెవరు? ఇశ్రాయేలీయులను అరణ్యంలో వెంబడించిన వాడెవరు? ప్రభువే. ఆత్మ సంబంధమైన చెప్పాడు కదా, ఆత్మ సంబంధమైన బండలోని త్రాగిరి, ఆ బండ క్రీస్తే. అందువల్ల వారికి మీకు చూడండి, వాళ్ళకి ఏమైందో మీకేమైందో. ఇక 6 నుంచి మనం చూస్తే వాళ్ళకి ఏమైందో చెప్పిన తర్వాత వాళ్ళలా మీరు చేయకండి అని చెప్తున్నాడు. వాళ్ళు ఏం చేశారు? విగ్రహారాధన చేశారా చేయలేదా? చేశారు. కాబట్టి మీకు కూడా చేసే ప్రమాదం ఉందా లేదా? ఉంది. అది చెప్తున్నాడు. అయితే ఇక్కడ ఒక మాట మనం గమనించాలి. అది ఏంటంటే 8వ వచనం, మరియు వారి వలె మనము. సబ్జెక్ట్ ఏంటి అసలు? వ్యభిచారమా విగ్రహారాధన? మరి ఇక్కడ ఏం చెప్తున్నాడు అంటే రెండిటికి ఏముంది? సంబంధం ఉంది. కాబట్టి విగ్రహారాధన, విగ్రహం ఒట్టిదని ఒకవేళ అనుకుంటున్నా కానీ ఇంటర్నల్గా ఏముంది? విగ్రహారాధనకే వ్యభిచారానికి ఒక స్టేట్మెంట్ ఏంటంటే, ఎక్కడ విగ్రహారాధన ఉంటుంది అక్కడ ఏముంటుంది? వ్యభిచారం ఉంటుంది. ఎక్కడ వ్యభిచారం ఉంటుంది అక్కడ ఏముంటుంది? భారతదేశంలో దేవదాసి వ్యవస్థ కూడా అదే. ఊరందరికీ కూడా వాళ్ళు పాపం చేయడానికి దేవాలయాల్లోనే భయంకరమైన వ్యభిచారం చేయటం అనేది ఈ దేశంలో కూడా సాంప్రదాయం. డయానా, అర్తిమీదేవి దేవాలయంలో కూడా ఇదే సాంప్రదాయం. దేవాలయానికి వెళ్ళి వ్యభిచారం చేసి అక్కడున్న దేవతను తృప్తిపరచటం. కొరింథీయుడు అంటే అర్థమే బాగా చెడిపోయినోడు అని అర్థం. ఇలాంటి పరిస్థితుల్లోంచి మీరు బయటకు వచ్చారో, మరలా అదే ప్రజల మధ్య నివాసం ఉంటున్నారో, మరలా మీరు విగ్రహారాధన చేసే అపాయం ఉంది. కాబట్టి దేవుడు వారికి ఇశ్రాయేలీల దృష్టాంతాన్ని తీసుకుని వస్తూ ఉన్నాడు. 13వ వచనం చూడండి. శోధన అనే మాట చాలా వర్తమానాలు వింటా ఉంటాం మనం. ఏ విషయమైన శోధన ఇది? విగ్రహారాధన విషయమైన శోధన. అది సందర్భంలోంచి దీన్ని బయటికి తీస్తే అర్థం పూర్తిగా రాదు. మీకు శోధన ఉంది. దేని విషయమై శోధన? ఆ శోధన కూడా ఎలా వస్తుంది? 13వ వచనం, సాధారణంగా మనుషులకు కలుగు శోధన తప్ప మరి ఏది మీకు సంభవింపలేదు. ఎందుకంటే ఒక ఆయన ఉన్నాడు, కంట్రోలింగ్ హెడ్. ఎవరైనా, ఎలాంటి వాడైనా, నీకు పాఠం చెప్పకుండా పరీక్ష పెట్టడైనా, నీ సామర్థ్యాన్ని మించి నిన్ను ఇసిరేయడైనా. కాబట్టి అక్కడికి వెళ్ళాక ఏదో నాకు అయిపోతుంది అనొద్దు. ఎందుకంటే ఆల్రెడీ ఆయన సింహాసనం మీద ఉన్నాడు. నీ శక్తి ఏమిటో కూడా ఆయనకి తెలుసు. ఇప్పుడు అలాంటి శోధన, విగ్రహారాధన, వ్యభిచారం అనే శోధన విషయంలో మీరు సహింపగలిగే ఏం చెప్పాడు? అంతకంటే ఎక్కువగా అంటే దాని అర్థం ఏంటి? శోధన వచ్చింది, విజయం సాధించడానికి మీకు ఎన్ని అవకాశాలు ఉన్నాయి?
మరలా ఆ వచనం చూడండి. సాధారణంగా మనుషులకు కలుగు శోధన తప్ప ఉమ్, మరేదీ మీకు సంభవింపలేదు. ఉమ్, దేవుడు నమ్మదగిన వాడు. ఉమ్, మీరు సహింపగలిగినంత కంటే ఉమ్. ఎక్కువగా ఆయన మిమ్మల్ని శోధింపబడని. అంటే మీకు శోధన వచ్చింది, పాస్ అవుతారా ఫెయిల్ అయిపోతారా? దాని అర్థం ఏంటి? సహింపగలిగినంతకంటే ఈ పరీక్ష మీరు రాయగలరు, పెట్టాడు మీకు ఆయన అంటే దాని అర్థం ఏంటి? మీరు ఏమవ్వాలి? పాస్ అవ్వాలని. కాబట్టి మన శక్తికి మించిన శోధన ఎప్పుడు కూడా రాదు, ప్రభు అనుమతించడు. ఎందుకంటే ఆయన ఎవరు? నమ్మదగినవాడు. కాబట్టి ప్యానిక్ అయిపోకండి. ఇలాంటిది ఏదైనా మీకు సంభవిస్తుంటే కంగారు పడిపోకండి, గాబరా పడిపోకండి ఏదో అయిపోతుందని. ఇది శోధన గురించిన ఒక ఆలోచన. 14 నుంచి మనం చూస్తే, 14 నుంచి చూస్తే 2 బల్లలు ఉన్నాయి. ఏ బల్ల? దయ్యాల బల్ల, అలాగే ప్రభు బల్ల. ఈ 2 బల్లల విషయంలో వ్యత్యాసాలు చెప్తున్నాడు. మీరు దానిలోను దీనిలోను చెయ్యి వెయ్యకండి అని చెప్తున్నాడు. 10వ అధ్యాయంలో బల్ల ఎక్కువ సెన్స్ అంటే ఎక్కువగా మనం ఆలోచించాల్సి వచ్చినప్పుడు సంఘ సహవాసం అని అర్థం. సంఘ సహవాసం. ప్రభు చిత్తం అయితే 11వ అధ్యాయంలోనికి మనం వెళ్ళగలిగితే ప్రభు బల్లకి ప్రభు భోజనానికి తేడా నేర్చుకుందాం, అందరం ఆలోచన చేస్తాం. కాబట్టి 10లో ఏం చెప్తున్నాడు? ప్రభు యొక్క బల్ల అంటే మందిరానికి వస్తున్నాడు, అక్కడ విగ్రహాల దగ్గరికి వెళ్తున్నాడు. ఇది కుదరదు అని చెప్తున్నాడు. అంటే తాను శోధన జయించే అవకాశం ఉన్నా కానీ ఏం చేస్తున్నాడు? శోధనలో పడి ఓడిపోయి మరలా సహవాసంలో కూడా వచ్చి 21వ వచనం చూడండి. మీరు ప్రభు పాత్రలో ఉన్నది దయ్యముల పాత్రలో ఉన్నది కూడా. ఆ రెండింటికి వ్యత్యాసం ఉంది. ఏదో ఒకటే. ప్రభు బల్ల మీద ఉన్న దానిలోను దయ్యముల బల్ల మీద ఉన్న దానిలోను కూడా పాలు పొంద నేరారు. పాలు పొందుట అనే మాట రిపీటెడ్గా కనబడుతుంది. లేదా పాలివారొగుట, పాలు పుచ్చుకొనుట అంటే సహవాసం. రైట్. సో మొదటి 22 వచనాల్లో విగ్రహారాధన ఎంత నీచమైందో చెప్తున్నాడు. ద సిన్ఫుల్నెస్ ఆఫ్ ఐడోలాట్రీ. ఇప్పుడు 23 నుండి చివరికి 30 దాకా మనం చూసినప్పుడు విగ్రహారా దగ్గర నుంచి కాదు రావటం ఈ భోజనం. మార్కెట్ ప్లేస్లో దొరుకుతున్న భోజనం, అది కూడా విగ్రహాల దగ్గర నుంచి వచ్చింది. దాని విషయమై ఇప్పుడు 23 నుంచి చెప్తున్నాడు. 23లో ఏమన్నాడు చూడండి. స్వాతంత్ర్యం ఉంది అన్ని విషయాల్లో, కానీ అన్నీ చేయదగినవి కావు. అన్నిటి యందు నాకు స్వాతంత్ర్యం కలదు, కానీ అన్నీ క్షేమాభివృద్ధి ఎందుకు చేయడు? క్షేమాభివృద్ధి ఇవ్వవు. 24లో ఎవడునో తన కొరకే కాదు ఎదుటవాని కొరకు మేలు చేయ నా ఇష్టం అనకూడదు సంఘంలో. ఎందుకని? మనం ఎవరి మేలు కొరకు? సంఘంలో ఇతరుల మేలు కొరకు అని చెప్తూ 25లో మనస్సాక్షి నిమిత్తం అని చెప్తూ, ఎవరు మనస్సాక్షి? మన సొంత మనస్సాక్ష, తోటి సహోదరుడు మనస్సాక్ష, ఎదుటవాని మనస్సాక్షి నిమిత్తం మీరు ప్రవర్తించండి. సంఘంలో అందరూ ఇట్టి వైఖరి కలిగి ఉండాలి. రైట్. తర్వాత 25వ వచనంలో చూడండి. మనస్సాక్షి నిమిత్తం ఏ విచారణ చేయక. మీరు ఇలా అనుకోవచ్చు, హోటల్కి వెళ్తాను, వాడు ఇడ్లీ వేసి మొదట ఎక్కడ పెడతాడు? ఫోటో ముందు పెట్టుకుంటాడు. ఒక రైతు ఉంటాడు, అతడు మొదటి పన కోసి ఏం చేస్తుంటాడు? వాళ్ళ విగ్రహాలకి కోడిని కోసి కొత్త ఉంటారు పొలం, ఆ రక్తం చిమ్ముతా ఉంటారు దానిలో. సో ఈ రకంగా కూడా ఆహారం మార్కెట్ ప్లేస్లోకి వస్తుంది. కాబట్టి ఏం చేయాలి? 25వ వచనం గొప్ప రిలీఫ్ ఇస్తుంది మనకి. మనస్సాక్షి నిమిత్తం ఏ విచారణ చేయక కటికవాణి అంగడంటే మార్కెట్ అని అర్థం. మీరు డబ్బులెట్టి ఏం చేయొచ్చు? మీరు కొనుక్కోండి. అమ్మునదేదో దాన్ని ఏం చేయొచ్చు? మీరు తినవచ్చు. రైట్. హోటల్కి వెళ్ళినప్పుడు హ్యాపీగా తినొచ్చు. ఎందుకని? ఏం చేస్తున్నాం? మనం కొనుక్కుంటున్నాం. వాడు అమ్ముతున్నాడు, మనం ఏం చేస్తున్నాం? కొనుక్కుంటున్నాం. సూతులు చెల్లించి పవిత్రపరచమని ఆహారాన్ని మనం వాటిని చక్కగా మన అవసరాన్ని బట్టి పుచ్చుకోవచ్చు. రైట్.
23, 24, 25 నుంచి 27 వచనాల్లో మనం ఏం చూస్తున్నామంటే, నీకు ఉన్న వ్యక్తిగత స్వేచ్ఛను నువ్వు ఎలా వాడతావో చూసుకో. వెళ్తున్నాం కొంచెం స్పీడ్గా. 28, 29. నీ సొంత మనస్సాక్షిని బట్టి ప్రవర్తించొద్దు, ఇతరుల మనస్సాక్షిని బట్టి ప్రవర్తించు, అక్కడ నీ స్వాతంత్ర్యాన్ని ఉపయోగించు. తర్వాత 29 నుంచి మనం చూస్తే, ఇప్పుడు ఏమంటావంటే, అతమాటు ఇతరుల కొరకైనా నేను బతకాలే, నాకు స్వేచ్ఛ లేదా అనే ప్రశ్న వస్తుంది నీకు. నాకు స్వేచ్ఛ లేదా, నేను ఏం చేయాలన్నా ఎవరి కోసం చేయమంటున్నావు నువ్వు? ఇతరుల అని ఇక్కడ ఏం చెప్తున్నాడు? ఇతరులను సంపాదించుకోవడం కొరకు తప్పకుండా నీ స్వాతంత్ర్యాన్ని ఏం చేయాల్సి వస్తుంది? త్యాగం చేయాల్సి వస్తుంది. ఎందుకంటే అసలు దేవునికి నీకు శత్రుత్వం ఉన్నా కూడా దేవుడే నీ కొరకు తన కుమారుని ఏం చేశాడు? త్యాగం చేశాడు. సిలువ దగ్గరికి రండి, మరలా సిలువను గురించిన వార్త దగ్గరికి రండి. అక్కడ మీకు ఏం కనబడద్ది? దేవుడు మనకేం రుణస్థుడు కాడు, మనమే దేవునికి ఏమై ఉన్నాం. అయినా కానీ మన రుణాన్నంతటిని ఆయన ఏం చేశాడు? క్షమించాడు. కాబట్టి మీరు కూడా మీ తోటి సహోదరుల పట్ల ఇలాంటి త్యాగపూరితమైన వైఖరిని కలిగి ఉండండి అని ఆయన చెప్తున్నాడు. మనం ముగింపులో 8, 9, 10 అధ్యాయాల ముగింపులో ఒక సమ్మరీ చెప్పి మనం 11లోకి వెళ్ళిపోదాం. అంతేనా? ఆయన చెప్తున్నారా? నేను లాస్ట్లో సమ్మరీ చెప్పి మీరు చెప్పండి. 10వ అధ్యాయంలో 3 మాటలు చెప్పాలనుకుంటున్నాను. ఇశ్రాయేలీయులను దేవుడు అరణ్యంలో ఆశీర్వదించినట్లుగా మనం ఈ మొదటి భాగంలో చూస్తున్నాం. అంటే ఆ పాలి భాగస్థులు అవడం, బాప్తిస్మ, ఆహారం, పానీయం, బండ, క్రీస్తు అని చెప్పి వారు నడిచినటువంటి విషయం. కనుక అరణ్యములో వారిని ఆశీర్వదించినటువంటి దేవుడు వారు అవసరం లేని వాటిలో పాలు పొందులు పొంది నష్టాన్ని లేకపోతే శాపాన్ని తెచ్చుకున్నారని మనం చూస్తున్నాం. మనకు కూడా రొట్టె విరిచే కూడిక కార్యక్రమపు ఆశీర్వాదంలోనికి తీసుకురాబడ్డాం. 11వ అధ్యాయంలోనికి వెళ్ళబోతున్నాం మనం. ఈ లోపల మనల్ని సమకూర్చింది దేనికి? ఈ అరణ్య ప్రయాణంలో దేవుడు మనల్ని దేనికి సమకూర్చారు అని అంటే, అరణ్య ప్రయాణం అంటే అర్థమవుతుంది కదా, సంఘం కూడా అరణ్య ప్రయాణంలో ఉన్నట్టు మనం. కనుక ఈ ప్రయాణంలో ప్రయాణికులుగా ఉన్నటువంటి మనకు ఇవ్వబడిన ఆశీర్వాదాన్ని ఎందులో పాలుపుచ్చుకుంటున్నాం? దెయ్య బలలోనా, ప్రభు బలలోనా? అలా అయితే ప్రభు బలకు తగినట్టుగా మనం ఎందుకు జీవించకూడదు అని 10వ అధ్యాయాన్ని ముగిస్తున్నట్లుగా మనం చూస్తాం. స్వప్రయోజనాన్ని కోరకుండా చూడండి, 32వ వచనాన్ని మనం చదివితే, మనం యూదులకు కానీ గ్రీసు దేశస్థులకు కానీ దేవుని సంఘానికి కానీ అభ్యంతరం కలుగు చేయకుండా అనేకులు రక్షింపబడాలనే కోరిక మనలో ఉండాలి. ఆ విధంగా 10వ అధ్యాయం నుంచి మనం 11వ అధ్యాయానికి దాటుతాం. ఒకసారి క్లియర్ చేస్తాం. 27 వచనం చదువుతున్నాను. అవిశ్వాసులలో ఒకడు మిమ్మల్ని విందునకు పిలిచినప్పుడు వెళ్ళుటకు మీకు మనస్సుండిన యెడల మీకు వడ్డించినది ఏదో దానిని గూర్చి మనస్సాక్షి నిమిత్తము ఏ విచారణయు చేయక తినుడి. అదే అన్నాళ్ళు ఇందాక కూడా మనం మాట్లాడినప్పుడు, ఇప్పుడు ఒక అవిశ్వాసి నాకు ఒక ఇన్విటేషన్ ఇచ్చాడు, ఏదో వివాహమో లేకపోతే ఇంకేదైనా వారు చేస్తున్న ఏదైనా ఫంక్షన్, ఏదైనా కార్యం. మనం ఉదయం నుంచి మాట్లాడుతూ వచ్చినట్లు మనకు స్వేచ్ఛ ఉంది, వెళ్ళాలనుకున్నాం, వెళ్ళాం. అక్కడ ఇలాగా బల పెట్టారు, భోజనం సర్వ్ చేస్తున్నారు. ఆనందంగా మనము మన సాక్షిని బట్టి ఏమి అనకుండా మనము జస్ట్ తింటున్నాం. ఒకవేళ మామూలుగా సర్వ్ చేసి వాళ్ళు వెళ్ళిపోయారు, మనం భోజనం చేసి వెళ్ళిపోయాం, అయిపోయింది, దేర్ ఎండ్స్ ద మ్యాటర్ అనమాట. ఆ సర్వ్ చేసినప్పుడు, వడ్డిస్తున్నప్పుడు, అయ్యా ఇది విగ్రహాలకు అర్పించింది, అక్కడ కింద రాశాడు చాలా స్పష్టంగా, ఇది విగ్రహాలకు అర్పించింది అంటే ఇంకా క్వశ్చనే లేదు. ఇంకా మళ్ళా మనం మన స్టాండ్కి వచ్చేయాలి.
పర్వాలేదులే ఈ అనడానికి వీల్లేదు. అదే చెప్తున్నాడు అక్కడ. ఎప్పటి వరకు అయితే దీని సోర్సు ఇది ఎక్కడి నుంచి వచ్చింది అనేది మనకి బహిరంగంగా తెలియపరచబడలేదు, అప్పటి వరకు వీఆర్ గిల్ట్లెస్. అంటే మనం జనరల్గా సామాన్యంగా మనం తీసుకుంటాం, ప్రార్థన చేసి మనము దేవుని ద్వారా అది పరిశుద్ధపరచబడుతూ మనం దాన్ని భుజిస్తాం, అక్కడి వరకు తప్పేం లేదు. కానీ అతను డిక్లేర్ చేసిన తర్వాత ఇది విగ్రహానికి అర్పించబడింది అని చెప్పినప్పుడు అప్పుడు నువ్వేం చేయాలి? మళ్ళీ మొదటికి రావాలి. అదే అక్కడ చెప్తున్నాడు. చూడండి ఒకసారి ఆ వచనం చదివేయండి అన్న, స్పష్టంగా క్లియర్ అయిపోయింది. చదవండి జాన్ అన్న. అయితే ఎవడైనను 28వ వచనం 10:28 అయితే ఎవడైనను మీతో ఇది బలి అర్పింపబడినదని చెప్పిన ఎడల అట్లు తెలిపిన వాని నిమిత్తమును అంతే, మనస్సాక్షి నిమిత్తమును తినకుడి. మనస్సాక్షి నిమిత్తం అనగా నీ సొంత మనస్సాక్షి నిమిత్తము కాదు, ఎదుటివాని మనస్సాక్షి నిమిత్తమే ఇలాగ చెప్తున్నాను. ఆల్రెడీ 8వ అధ్యాయంలో ఆ విషయం చూసాం, మళ్ళీ రిపీట్ చేయవసరం. ఇది అర్పించబడిందంటే ఇంకా మనకి సేమ్. అన్యజనులు కొన్ని కార్యక్రమాలకు మనల్ని ఆహ్వానిస్తారు కదా. ఉదాహరణకు వివాహానికి ఆహ్వానిస్తారు, ఏదైనా కొత్త ఇల్లు కట్టుకుంటే ఆహ్వానిస్తారు, ఫంక్షన్స్ బయట వాళ్ళు ఆహ్వానించినప్పుడు మనం వెళ్తాం కదా, వెళ్ళొచ్చు కూడా, తప్పేమీ లేదు. విందునకు విందు ఫీస్ట్, మ్యారేజ్ ఫీస్ట్, అలా విందునకు పిలిచినప్పుడు వెళ్తాము. అంటే నేను డౌట్ అడుగుతున్నా, కొన్నిసార్లు ముందు ప్రసాదం పెట్టి తర్వాత భోజనం వడ్డిస్తారా? అలాగే ఉంటుంది ఎక్కువ అన్యుల వివాహాల్లో, అన్యుల వివాహం అలాగే ఉంటుంది. కనుక ఆ ప్రసాదం అనేది విగ్రహాలకు అర్పించింది కాబట్టి అభ్యంతరం. భోజనం అనేది దానికేమి నిర్బంధం లేదు. కనుక విగ్రహ సంబంధమైన దాన్ని మనం ప్రక్కన పెట్టాల్సిందే. విందుల్లో భోజనం విషయం మనం దాని గురించి సీరియస్ గా తీవ్రంగా తీసుకోవాల్సిన అవసరం లేదు. ప్రార్థన హోటల్లో ఎలా తింటామో ప్రార్థన చేసుకొని విందుకి వెళ్ళినప్పుడు కూడా స్తుతులు చెల్లించి పుచ్చుకోవటం. ప్రసాదం అని తెలియదు ఎవరికి, ఖచ్చితంగా అర్థమవుతుంది. ఈ కేసులో తెలియకపోతే చెప్పకపోతే మనకి ఈ కేసులో 3 ఉన్నారండి. ఎవరెవరు? నేను విశ్వాసిని, నాకు ఒక అవిశ్వాసి ఉన్నాడు, ఆడు ఫ్రెండ్. దయచేసి వినండి, ఒకసారి చెప్తున్నారు, క్లియర్ చేస్తాను. నేనున్నాను, ఓకే. ఒక అవిశ్వాసి అయిన వాడు ఉన్నాడు. తర్వాత నాతో పాటు సంఘంలో సహవాసం చేస్తున్న బలహీన మనస్సాక్షి కలిగిన వాడు ఉన్నాడు. సో ఈ కేసులో ఎంతమంది ఉన్నారు? 3. ఓకే. ఇప్పుడు నేను అతడు నన్ను భోజనానికి పిలిచాడు. ఎవరు? అవిశ్వాసి. నాకు తర్వాత అర్థమైంది, అతను కూర్చున్నాక అర్థమైంది అది విగ్రహార్పితమైంది. ఇప్పుడు నేను తినాలా మానేయాలా అనేది నేను ఇద్దరిలో ఎవరికి వాల్యూ చేస్తున్నాను అనే దాని మీద ఆధారపడింది. అవిశ్వాసిని తృప్తిపరచాలంటే ఏం చేస్తాను? నేను ఇలా తింటున్నాను అని బలహీన మనస్సాక్షి కలిగిన విశ్వాసి చూసి ఎవరిని పోగొట్టుకుంటున్నాను నేను? ఇప్పుడు అతన్ని సంపాదించుకోవడానికి ఈ భోజనం మానే అని చెప్తున్నాడు. కాబట్టి నీకు అవిశ్వాసి ఎక్కువ, నీ తోటి సోదరుడు ఎక్కువ. అది అక్కడ ఉన్నటువంటి సారాంశం. ఇది మొలగన బాప్తిస్మం అండి. ఎందుకంటే ఐగుప్తీయులు ఫరో వాళ్ళు తర్వాత ఏమైపోయారు వాళ్ళు, మరి అది బాప్తిస్మం అంటామా? కాబట్టి ఇది మునగని అంటే నీటి చేత ఏం చేయబడ్డారు? వీళ్ళు కప్పబడ్డారు. అలంకార భాష. అంతే. నిజానికి ఎర్ర సముద్రం దాటడం అంటే ఏంటంటే మరణంలో నుండి జీవంలోనికి అట్లా తీసుకోవాలంతే. అది వెళ్ళి నువ్వు ఏం చేస్తావు అంటే వెళ్ళి ఏం చేస్తావు? వెళ్ళకూడదు బ్రదర్. ఇప్పుడు
అన్న చెప్పండి అదే, మీరు చెప్పేసి. నేను అదే అన్న దగ్గర ఉంటుంది ఆన్సర్. చెప్పండి. నేను మామూలు ప్రశ్న అడిగాను. జవాబు ఇవ్వండి. ఈ అన్యజనులు నువ్వు అక్కడికి వెళ్ళి దినాలు ఇవన్నీ ఎందుకు ఎడతారో చెప్తాను చూడండి. ఆడు ఎటేపు వెళ్తున్నాడు తెల్లకి, రెండో రోజు ఎటు వెళ్తున్నాడో, మూడో రోజు చచ్చిపోయాక, ఏడో రోజున, ఎనిమిదో రోజున ఎటు వెళ్తున్నాడో తెలియదు. కాబట్టి వాడు వైకుంఠం వెళ్ళాలని ఒక రోజున ఏదో నది దాడతాడని ఆ తారీఖెట్టి వీళ్ళు ఏం చేస్తారు, ప్రోగ్రాం పెడతారు. నిన్ను పిలిచాడంటే నువ్వు కూడా దాన్ని ఏం చేయాలి, ఇప్పుడు విశ్వాసం ఉంచాలి దాన్ని. కాబట్టి నువ్వు వారితో ఏం చేస్తున్నావు, కలుస్తున్నావు. అంటే నీవు సిలువ యందు నీ విశ్వాసము నువ్వు చులకనగా చూస్తున్నావు. అంతే, సరిపో. వాటిని మనం వ్యతిరేకిస్తున్నాం, ఖండిస్తున్నాం కదా. వాక్యం మనం అంటే మనం కాదు. సువార్తరాజు అడగాల్సింది అన్యజనులు పిలితే అని ఇంకా అమాయకంగా అడుగుతున్నాడు. అన్యజనులు కాదు ఇప్పుడు చేసేది ఎవరు, విశ్వాసులే చేస్తాం. అక్కడికే వెళ్ళకూడదు. అక్కడికి వెళ్ళొద్దని ఇండైరెక్ట్ గా అడిగానా? అదేలే. అయా చెప్పండి. ఇప్పుడు మా గ్రామంలో ఉండే ప్రాబ్లం ఏంటంటే, మొన్న విశ్వాసి చనిపోయినాడు. ఆ కుటుంబం అంతా వారు సహవాసానికి వచ్చారు. ఆ చనిపోయిన దాన్ని బట్టి వాళ్ళు లోకాచారంగా వాళ్ళు పద్ధతులు ఏర్పాటు చేసుకుంటారు. ఒకవేళ మేము వెళ్ళకపోతే వాళ్ళు సంఘానికి ఆగిపోయే పరిస్థితి ఉంది, వెళ్తే బలహీనమయ్యే పరిస్థితి ఉంది. దీనికి ఏ నిర్ణయం అయితే గట్టిగా ఉంటుంది? మంచి ప్రశ్న. నాయకులు చాలా, ఒక నాయకుడు ఎంత ఇబ్బంది పడుతున్నాడో చూడండి. సంఘాన్ని నడిపిస్తున్న నాయకునికి ఎంత దుఃఖం, ఎంత కన్నీరు. అంటే ఆయన హృదయం అంతా ఏముంది, వెళ్ళకపోతే వాళ్ళు నెక్స్ట్ ఎక్కడికి రారాళ్ళు, సహవాసానికి. వారి నాయకులకు దుఃఖాన్ని కలిగిస్తున్న విశ్వాసుల గురించి చెప్తున్నాడు ఆయన. తెలుసు ఆయనకి, అందుకే కదా ప్రశ్న వచ్చింది. లేకపోతే ప్రశ్నే రాదు, చక్కగా వెళ్ళొచ్చేది ఆయన కూడా, అడగకుండా వెళ్ళొచ్చేది. కాబట్టి దుఃఖం ఉంది నాయకులకి, వారిని పోగొట్టుకుంటామేమో అని భయం ఉంది. కాబట్టి సంఘంలో మొదటిగా ఇలాంటి విషయాలు ఉత్పన్నమవుతాయని ముందే ఎరిగి సరైన టీచింగ్ సంఘానికి ఇవ్వాల్సిన బాధ్యత నాయకుల మీదే ఉంది. నాయకులు బాధపడే ముందు బోధపడేలాగా అర్థం చెప్పాలి సంఘానికి. సంఘం కూడా ఆ వాక్య సత్యాన్ని అంగీకరించి ప్రభువు నందు పైవారై ఉన్న నాయకులకు లోబడి ఉండాలి. కాబట్టి వారికి అందించాల్సిన టీచింగ్ అందలేదు అంటే తప్పెవరిదే, నాయకులదే. ఎందుకంటే వాళ్ళకి తెలియదు కదా, విశ్వాసులకి జ్ఞానం లేదు. వ్యక్తిగతంగా దర్శించు, ప్రార్థించు, వాక్యానుసారంగా. అయ్యా ప్రస్తుతానికి ఇప్పుడున్న పరిస్థితులలో పోయి భోజనం చేయకుండా వచ్చే సరిపోతుందా, వెళ్ళకోకుండా ఉంటేనే మంచిదే? వెళ్ళకోకుండా ఉండాలి. వారు వచ్చినా రాకుండా సంబంధం లేదు, దేవునికి వెళ్ళకోకుండా ఉండాలి. అయితే వ్యక్తిగతంగా వారిని వింటున్నారా, వ్యక్తిగతంగా వారిని, ఆ కుటుంబాన్ని దర్శించు, వారి కోసం ప్రార్థన చేయి. దేవుని యొక్క వాక్యంలో నుండి అలాగ చేయకూడదని బోధించి వారిని ఆదరించి బలపరిచి, మీరు చెప్పింది ఇలాగ చేస్తే నేను దేవుని దృష్టికి పాపం చేసిన వాడిని అవుతాను, నేను వీటిలో పాల్గొనకూడదని సాత్వికంతో హెచ్చరించాలి. పాల్గొంటే మరలా ఆమోదించినట్టు అవుతుంది. సాత్వికతో వారు రాబట్టుకోవటమే, తర్వాత నిర్ణయం వాళ్ళది. అంటే భోజనం అనేది అక్కడ ప్రశ్నే కాదు. అంటే మన ప్రెజెన్స్ అక్కడ, మనం వెళ్ళి భోజనం చేయకుండా వచ్చేస్తాం అంటే దాంట్లో పాలు పొందలేదని కాదు, మన ప్రెజెన్స్ అక్కడ. భోజనం క్వశ్చన్ కాదు. అంతే. లేదు, మంచి ప్రశ్న ఇది. మీ ఒక్కరి ప్రశ్న కాదు, ఎస్, ఇది చాలా మంది ప్రశ్న. థ్యాంక్ యూ బ్రదర్ ప్రశ్న అడిగినందుకు. ఇక్కడ 13వ వచనం చూడండి, 10:13లో సాధారణంగా మనుషులకు కలుగు శోధన తప్ప మరి ఏది మీకు సంభవింపలేదు. దేవుడు నమ్మదగిన వాడు, మీ హృదయాన్ని ఆయన ఎరిగినటువంటి వాడు, మీరు సహింపగలిగినంత కంటే ఎక్కువగా ఆయన మిమ్మల్ని శోధింపబడనీయుడు. అయితే సహింపగలుగుటకు ఆయన శోధనతో కూడా తప్పించుకున్న మార్గమును కలుగు చేయను. సపోజ్ ఇప్పుడు మీరు చెప్పినటువంటి ఈ సమస్యలో జాన్లీ గారు చెప్పినట్లుగా ముందుగా వారికి మనం ఇటువంటి సందర్భం ఏర్పడితే మేము రాము అనే సంగతిని బోధించి ఉంటే ఈ సమస్య లేకపోను. కానీ సమస్య వచ్చిన తర్వాత మనం పాఠం ఏమి నేర్చుకుంటున్నానంటే తర్వాత వారికి ఇప్పుడైనా నేర్పించవచ్చు పాఠం.
ఇటువంటి సమస్య వచ్చింది కనుక మనకు అర్థమైంది కనుక మనం ఏం చెప్పొచ్చానంటే, ఇటువంటి పరిస్థితులు ఏర్పడితే మేము రాబోము, మీరు ఆశించొద్దు అని ముందుగానే మనం బోధిస్తే సరిపోతుంది. ఇప్పుడు మీరు పర్టికులర్గా ఈ సందర్భాన్ని అడిగినటువంటి సమస్యకు పరిష్కారం ఏంటంటే, ఒకవేళ రేపే ఏదైనా కార్యక్రమం అనుకోండి, ఒక రోజు ముందే వెళ్ళి మేము రాలేకపోతున్నాం, ఇవి కారణాలు, ప్రార్థన చేస్తాం అని చెప్పి మీరు వచ్చేయచ్చు. దానికి మీకు దేవుడు ఒక మార్గాన్ని ఏర్పాటు చేస్తాడు, కృపిస్తారు. కనుక క్రమబద్ధమైన వాక్యానుసారమైన సత్య సంబంధమైన బోధ సంఘాల్లో ఉండాలి. ఇటువంటి వాటిని బోధించాలి. తిమోతికి ఆజ్ఞాపించాడు పౌలు గారు, సత్యవాక్యమును సరిగా విభజించి బోధించము అని. కనుక ఈ టీచింగ్ అనేది, ఈ బోధ అనేది సంఘాల్లో ఉండాలి. ఎందుకు చేయట్లేదు ఈ బోధ? తెలియక కాదు, ఆ బోధకులే చేస్తున్నారు కాబట్టి. ఎవరైతే తెలియకపోతే ఓకే, అలా కదన్నా. ఏమైందంటే సరే సార్, సంఘాలలో ఇప్పుడు మన ఆంధ్ర తెలంగాణలో ఆంధ్ర తెలంగాణలో ఉన్న సంఘాలలో చాలా సంఘాల్లో పెద్దలు ఉన్నారు, సేవకులు ఉన్నారు. అందరూ చదువు లేనివారు, బైబిల్ జ్ఞానం లేనివారు, ఏదో జనరల్గా 4 మాటలు చెప్పుకుంటా సంఘాన్ని నడిపిస్తున్నారే కానీ ఇలాంటి లోతైన సంగతులు వారికి తెలియదు. సరే, మీటింగ్ పెట్టారు, మీటింగ్లో బోధించి ఆ బోధకులు పెద్ద బోధకులు అని చెప్తారా? నథింగ్. వాళ్ళు చేస్తారు కాబట్టి చెప్పరు. అలా జరుగుతుందన్నా. అని చేస్తుందంటే ఇది చాలా కష్టతరమైన పరిచర్య. ఏది సంఘాల నామకార్థుల మధ్యలో దినాలు, ఏమండి దినం అనే పేరు తీసేసి ప్రార్థన రావట్లేదని జ్ఞాపకార్థం అని పెట్టారు. జ్ఞాపకార్థం కొట్టి మన బ్రదర్ ఏం చేశారంటే ఆదరణ కూడిక అని పెట్టారు. ఆదరణ శుద్ధి కూడా అంట. అంటే పేరేది మార్చినా చేసేవన్నీ సేమ్. చేసా మారింది, లోపల అదే ఉంది. అంతేనన్నా, అలా ఉంది. సరే, దానికోసం అది సరిచేయబడాలి, సవరించబడాలి. చాలా కష్టం. ఆ విషయమే నిలబడాలి. కష్టమేమీ కాదు. అవి మనకు సులువే, వాటిని మనం కష్టం చేసుకుంటాం. అవునన్నా, కష్టం కాదు. ప్రభు మార్గం ప్రతిదీ కూడా సులువే. నా భారము సులువుగా, నా కాడి సులువుగా, నా భారము తేలిక. ఆ కూడిక జరపటం కష్టమా, జరపకుండా ఉండటం కష్టమా? ఆ మీటింగ్ ఉంది అన్న, ఆ మీటింగు జరిపితే ఖర్చా, జరపకపోతే ఖర్చా? మరి ఏది సులభం? ప్రభు అన్నాడు, నా మాటలు మీకు భారం 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 అంటున్నారు, ఇంకొకసారి నా మాటలు గనక మీరు భారము అని మీరంటే నేను మిమ్మల్ని ఎత్తేస్తాను అవతలను. ప్రభు మార్గాలు ఎప్పుడు కూడా సులభమని. ఇరిమియా గ్రంథం 9వ అధ్యాయంలోనికి రండి. ఈ మాట అన్నాడు, నా మాట భారం అని మీరు ఎత్తితే ఇంకోసారి ఎత్తేస్తాను మిమ్మల్ని అన్నాడు. వేసాడుగా బబులోన్లో. ఇరిమియా గ్రంథం 23వ అధ్యాయం 36 నుంచి చదువుతున్నాను. యెహోవా భారమును మాట మీరికి మీదట జ్ఞాపకము చేసుకొనవద్దు. జీవము గల మన దేవుని మాటలను, సైన్యములకు అధిపతియు దేవుడు నగు యెహోవా మాటలను మీరు అపార్థము చేసితిరి. కాగా ఎవని మాట వానికే భారమగును. యెహోవా నీకేమని ప్రత్యుత్తరం ఇచ్చుచున్నాడనియు, యెహోవా ఏమి చెప్పుచున్నాడనియు మీరు ప్రవక్తను అడగవలెను గాని, యెహోవా భారమను మాట మీరు ఎత్తిన ఎడల అందును గురించి యెహోవా ఎలాగ సెలవిచ్చుచున్నాడు, మీరు యెహోవా భారమను మాట ఎత్తవద్దని నేను మీకు ఆజ్ఞ ఇచ్చినను మీరు యెహోవా భారమను మాట ఎత్తుచునే ఉన్నారు. కాగా నేను మిమ్మల్ని ఎత్తివేయుచున్నాను. మీకును మీ పితరులకును నేను ఇచ్చిన పట్టణమును నా సన్నిధి నుండి పారవేయుచున్నాను. అదే మన సహవాసంలోనే మంచి వాక్య అనుభవం కలిగిన వారు కూడా ఇట్లాంటి కోడికలకు వచ్చి వాక్యం బోధిస్తున్నారు కదా. మరి అది కరెక్టేనా? అంటే పెద్ద పెద్ద బోధకులే మన సంఘాల్లో, మన సహవాసంలోనే వద్దని చెప్తుంది కదన్నా. సేవకులకైనా విశ్వాసులకైనా ఒకటే. అంటే బాగా వాక్యం ఎరిగిన వారే, ఎవరికైనా ఒకటే. ఇప్పుడు ఎలా అంటే మీకేం అర్థమైంది చెప్పండి, సరిపోద్ది అందరికి.
అవునన్నా కాదన్నా? మేమేం చెప్పం, మీరు చెప్పండి, మీకేం అర్థమైంది? రైట్ రాంగ్ వాళ్ళు దాన్ని ఆమోదిస్తున్నట్లేగా. మీరు ఆమోదించొచ్చా ఆమోదించకూడదు మీకేం అర్థమైంది? ఒక విశ్వాసిగా. ఆమోదించకూడదు. అంతే, ఇంకా తెలిసింది, ఇంకా సరిపోయింది. ముగించేద్దాం. అంతే అంతే. అన్నా ఇది ఎవరు చేసినా తప్పేనన్నా. మీకు అర్థమైంది కదా ఇంకా. అది ఎవరు చేసినా అంతిమ తప్పే. అధికారం వాక్యందండి. ఎంత పెద్ద సేవకుడైనా సేవకుంది కాదు. అంతిమ అధికారం ఎవరిది? వాక్యంది. వాక్యాధికారం క్రిందే సేవకులైనా, పెద్దలైనా, సువార్థికులైనా, విశ్వాసులైనా. దీన్ని మించింది లేనే